గారు అలాగే నమస్తే మన ఫెంటాస్టిక్ హీరో మంచి మనోజ్ గారు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసారు. చాలా సంతోషం ఇక్కడ రావడం. అండ్ ఎప్పుడో మీకు ఫిల్మ్ యాక్టర్ గాను మీలో అక్కడ కానీ మీకు పరిచయం. ఈరోజు మా వైఫ్ మోనిక ఇనిషియేటివ్ తో మా బాబు ఇన్స్పిరేషన్ తో నమస్తే గోల్డ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదేంటంటే పిల్లల కోసం ఎప్పటి నుంచో పిల్లలకి ఏదో చేయాలని, పిల్లలంటే చిన్న నాకు ఎప్పటి నుంచి పిల్లలకి ఇష్టం. ఎస్పెషల్లీ ధైర్యం వచ్చిన తర్వాత రెగ్యులర్ గా ఏ కంట్రీ ట్రావెల్ అయినా, ఏ ఊరికి ట్రావెల్ అయినా మనకి వెస్టర్న్ కల్చర్ అలవాటు అయితే అక్కడి నుంచి వచ్చే సూపర్ హీరోని, అక్కడి నుంచి వచ్చే క్యారెక్టర్స్ ని మనము మన పిల్లలకి దేవుళ్ళగా స్కూల్ వేగన్స్ పంపిస్తున్నారు. మన ఇండియా ఏం తక్కువ కాదు, మనకి లేదు సూపర్ హీరోస్ లేదు అని ఈ కంపెనీ స్టార్ట్ చేయడం మొదలైంది అనమాట. మన ఇండియాలోనే ఎన్నో గొప్ప స్టోరీస్ ఇవన్నీ మన ఇండియాలో ఉన్నాయి. సో అందుకోసమే ఇండియన్ క్యారెక్టర్స్ బేస్ చేసుకుని, మన మైథాలజీ బేస్ చేసుకుని, మోడర్న్ కల్చర్ బేస్ చేసుకుని క్యారెక్టర్ స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళ చుట్టూరు ఆ క్యారెక్టర్స్ చుట్టూరు స్టోరీస్ రాయడం, కథలు రాయడం జరిగింది. ఆ రాస్తున్న క్రమంలో ఫస్ట్ లాక్డౌన్ వచ్చింది. ఇంకొంచెం ఆ లాక్డౌన్ ఏం చేయాలి బొమ్మలు వేయడం మొదలు పెట్టాం అనమాట. నా జీవితంలో ఏదైనా చదువుకుంటున్న మొహానికి బొమ్మలు వేయడం ఒకటి. అండ్ ఫైనల్ గా మేము బొమ్మలు తయారు చేయడం జరిగింది. మౌలిక గారు హార్డ్ వర్క్, మా టీం మెంబర్ ఫనీ, మా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ప్రతి ఒక్కరు కూర్చొని ప్లాన్ చేసుకొని, స్కెచ్ చేసుకొని, డ్రాయింగ్ వేసి దాన్ని ఇండియాలోనే తయారు చేయాలని ఇండియా మొత్తం తిరిగి 4 మూలగా తిరిగాం మేము. ఇండియా మొత్తం తిరిగి ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరర్స్ కలిసి, ఆర్టిస్ట్స్ కలిసి, ఒక్కొక్క స్పాట్ ఇండియాలో నుంచి, గుడ్డలు ఒక స్టేట్ నుంచి, అండ్ బ్రష్ క్లాత్స్ ఒక స్టేట్ నుంచి, ప్రతి ఐటమ్ ఒక్కొక్క స్టేట్, ఒక్కొక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ ఈరోజు గర్వంగా చెప్తున్నాను, ప్రతి బొమ్మ ఈరోజు మనం చేసేది చైనా నుంచి, అమెరికా నుంచి రాలేదు, మన ఇండియా నుంచి, అలాగే బాలీవుడ్ ఫిలిమ్స్ అవన్నీ వచ్చేటప్పుడు వాళ్ళకి మర్చెండైజ్ కానీ, వీడియో గేమ్స్ కానీ వాళ్ళకి బాగా ఆనవాయితీ కల్చర్ అది. కాకపోతే మన ఇండస్ట్రీకి ఆ పైప్ లైన్ అంటూ కరెక్ట్ గా ఒక అన్ఆర్గనైజ్ సెట్ గా ఉందన్నమాట. సో అందుకోసమే ఆ గ్యాప్ చూశాను. మన దగ్గర లేని సూపర్ హీరోగా ఈరోజు మన రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే మన రాజమౌళి గారు చేసే సినిమాలు బాహుబలి గాని, RRR గాని మనకి లేని సూపర్ హీరోగా శంకర్ గారి రోబో, రేపు ప్రశాంత్ వర్మ తేజస్వి హనుమాన్, రవితేజ గారి ఈగలు, ప్రతి ఒక్కరు సూపర్ హీరోస్. ప్రతి ఒక్క సినిమాని, ప్రతి ఒక్క క్యారెక్టర్స్ ని మన వీడియో గేమ్స్ గాను, ఒక మంచి ఫన్ కార్టూన్స్ గాను, అలాగే మర్చెండైజింగ్ టాయ్స్ గాను చేస్తే మనం కూడా గ్లోబల్ లెవెల్ రీచ్ అవ్వచ్చు. మనకు కూడా గ్లోబల్ ఏమాత్రం తక్కువ కాదని 4 years బ్యాక్ నుంచి మేము సైలెంట్ గా కష్టపడుతూ లిటరల్ గా పెట్టుకుని కింద కోరలో మీకు దాన్ని ఆఫీస్ చేసుకుని, మా ఇల్లు ఆఫీస్ ఇల్లు లిటరల్ గా. అలాగే బాబు 7-8 నెలలు పెట్టా. అప్పటి నుంచి బాబు కూడా స్కెచ్ చేస్తూ, బాబు కూడా ఏం టాయ్ డెవలపర్ అయ్యాడు మన కంపెనీ ద్వారా ధైర్యం. ఈరోజు మన ప్రోడక్ట్స్ వరల్డ్ వైడ్ ఫేమస్ అనే హ్యామ్లీస్ టాయ్ స్టోర్ లో మనం పార్ట్నర్షిప్, నమస్తే వరల్డ్ పార్ట్నర్షిప్ అవడం చాలా గర్వించేదట్లా ఉన్న విషయం. రియలీ హ్యాపీ. అండ్ ఈరోజు మా బొమ్మలు ఇండియా వైడ్ ఫ్యామిలీ స్టోర్ లోను, రకరకాల గ్లోబల్ బ్రాండింగ్ స్టోర్స్ లోను, ఎయిర్పోర్ట్ లోను, ప్రతి చోట మా బొమ్మలు నమస్తే వరల్డ్ ఈరోజు ఉన్నాయి. దానికి మా ఇండియన్స్ ప్రతి ఒక్కరు కష్టపడిన ఆర్టిస్టియన్స్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి, మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి, మా వైఫ్ చైతన్య గారు కానీ, యూనివర్సిటీ కానీ, ప్రతి ఒక్కరు
అలాగే వైస్ ప్రెసిడెంట్ మనీష్ శర్మ గారికి, కార్తిక్ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే సత్య, రాధాకృష్ణ అండ్ ఇంకా మిగతా సపోర్టింగ్ స్టాఫ్ మెంబర్స్, ఇంకా ప్రతి ఒక్కరికి సభ్యులు, మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, అలాగే మా అక్క, అన్న, కుటుంబ సభ్యులు, ముఖ్యంగా నా బావగారు అండ్ నా పాప నిర్మాణ, వీళ్ళందరూ సపోర్ట్ తో మేము ముందుకు వచ్చాం. అలాగే నా బాబట్టి విద్యార్థులు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎంతో మంది పేర్లు చెప్పాలని ఉంది. అజయ్ సిన్హా గారు, సూర్య గారు, అర్జున్ భాయ్, ప్రతి ఒక్కరికి ఫస్ట్ నుంచి మా వెన్నంటే ఉన్నారు. ఉదయ్ గారు, రమణ గారు అండ్ శ్రీధర్ ఇంటి నుంచి, ముఖ్యంగా హర్ష అన్న మా వెన్నంటే మమ్మల్ని నడిపించాడు. ఈరోజు మీకు మా పిల్లలకి ఏదైతే కొత్త టాలెంట్ గా కొత్త సూపర్ హీరో లాంచ్ చేయాలనుకుంటున్నామో, మీ పిల్లలు కూడా అవకాశం ఇస్తున్నామో. ఇది మేము తీసి మా సూపర్ హీరో వదలడం కాదు, మీ యొక్క ప్రతి బిడ్డకి అవకాశం ఇస్తున్నాము. మీ బిడ్డ బాగా వినండి, మీ బిడ్డ మా బిడ్డలాగా ఆ బిడ్డతో చేసిన డ్రాయింగ్స్, ఏ ఇమాజినేషన్ అయినా డ్రాయింగ్ అని కబోర్డ్ లో పెట్టేస్తాం. ఇది మీరు కబోర్డ్ లో పెట్టక్కర్లా, నమస్తే డాట్ వరల్డ్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ పిల్లల పెయింటింగ్ మీరు అప్లోడ్ చేస్తే ఆ పెయింటింగ్ ని బొమ్మగా డెవలప్ చేసి మీకు పంపించడం జరుగుతుంది. అలాగే బెస్ట్ బొమ్మని సెలెక్ట్ చేసి ఆ బొమ్మల్ని మా ఆర్టిస్ట్ పంచి ఇండియా వైడ్ సర్క్యులేట్ చేసి ఆ బొమ్మ నుంచి వీడియో గేమ్లు, కార్టూన్లు, సూపర్ హీరో ఫిల్మ్లు తీస్తామని మాటిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు. బిడ్డ 4.5 సంవత్సరాలు మేమే కష్టపడి రాత్రనక పగలనక అండ్ అందరూ అనుకోవచ్చు పైసా కష్టపడి మీరు తీసుకొచ్చి ముందు నిలబెట్టారు. స్టార్ట్అప్ కంపెనీ అండ్ స్టార్ట్అప్ చేసే ప్రతి ఒక్కరికి నేను ఒకటే అడ్వైస్ ఇవ్వగలుగుతాను. ఇది చేసేటప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా, ఇది ఎందుకు చేస్తుంది. సినిమాలు పక్కన పెట్టి వీరి పాజిటివ్ చేస్తున్నాను. సినిమాలు పక్కన పెట్టలే, సినిమాలు ఇప్పుడు నా గుండెల్లోనే ఉంది. కానీ ఆ గ్యాప్ వచ్చినప్పుడు లాక్డౌన్ దాంట్లో మనం ఏదో కదా, ఇది ఈ రోజు పిల్లల కోసం ఏం చేశాను. అండ్ మళ్ళీ సినిమాలో మీ ముందుకు వస్తున్నాను. మీ బ్లెస్సింగ్స్ కావాలి నాకు. అండ్ ప్రతి ఒక్కరికి స్టార్ట్అప్ వరకు ఒకటే చెప్తాను, స్టార్ట్అప్ చేయాలన్నా ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలన్నా డబ్బు కంటే ముఖ్యం పట్టుదల దీక్ష. మీరు అనుకున్న పని మొదలకండి. ఎంత కష్టం వచ్చినా మీరు అనుకున్న పని మాత్రం మొదలకండి. కష్టం వస్తుంది, కష్టం రాబోదు, అది కరెక్ట్ అయిన పని కాదు. కష్టం వస్తేనే కరెక్ట్ పని. అది ఆ కష్టాన్ని దాటొస్తేనే ఫలితం చూస్తాను, ఆనందం చూస్తాను. నేను ఆ ఇష్టదైవం ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు చక్కగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. విష్ యూ ఆల్ వండర్ఫుల్ వెరీ నమస్తే. నమస్కారం. చాలా ఆనందంగా ఉంది ఈరోజు అందరినీ ఇలా కలుసుకోవడం. అందరికీ వెరీ క్రిస్మస్, హ్యాపీ హాలిడేస్. ఈరోజు నేను నమస్తే వరల్డ్ ఒక కంపెనీని రిప్రజెంట్ చేయడం చాలా గర్వంగా ఉంది. ఇది ఒక పిల్లలకి సంబంధించిన కంపెనీ. నమస్తే వరల్డ్ అనేది చాలా చాలా రోజులుగా మేము అందరం కనపైనా రోజు పిల్లల కోసం మొదలు పెట్టిన ఈ సందర్భంగా ఎంతో మంది ఒక సీఈఓగా నేను ఈరోజు రమేష్ గారి గురించి మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. పిల్లల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు, మంచి ఇన్నోవేటివ్ థాట్స్ తో అన్ని కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. ఫ్యామిలీస్ లో మేము ఆల్రెడీ ఫ్లాష్ టాయ్స్ అనే ఒక లాంచ్ చేశాము. అలాగే రాబోయే కాలంలో ఇండియన్ టాయ్స్, బేబీ ఫర్నిచర్ ఇలాంటి ఎన్నో ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ లాంచ్ చేయబోతున్నాము. అలాగే వీడియో గేమ్స్ అండ్ AR, VR కి సంబంధించిన లైన్స్ కూడా రాబోతున్నాయి.
I'm very thankful to my entire team and family. Reliance ki sambandhinchina team అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ఒక స్టార్ట్అప్ కంపెనీని ఎంకరేజ్ చేసి ఇలా ముందరు అడుగు వేయడానికి మాతో ఎన్నో ఎంకరేజింగ్ కార్యక్రమాలు చేయించి అలాగే మా వెన్నంటే ఉండి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ రాబోయే కాలంలో కూడా నమస్తే వరల్డ్ స్టార్ట్ అయిన పిల్లల కోసం ఇండియన్ క్రాఫ్ట్మెన్షిప్ ముందుకు తీసుకెళ్లాలనే ఉన్న ఉద్దేశంతో అలాగే హ్యూమన్ ఎంపవర్మెంట్ కింద స్కిల్ డెవలప్మెంట్ కింద ఎంతో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే కార్యక్రమాలు కూడా నమస్తే వరల్డ్ చేయబోతుంది. మీ అందరి సహకారం మా అందరికి ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులందరూ కూడా నేను ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే మా ఎంటైర్ టీమ్ రాధాకృష్ణ, సద్దాం, సంతోష్, మా సపోర్టివ్ టీం అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే మనోజ్ గారు కూడా నేను ఈ కన్న కళ నిజం చేయడానికి ఎంతో సహకరించారు. మొదటి రోజు నుంచి కూడా ఎంతో ఎంకరేజ్ చేసుకుంటూ ఇక్కడ వరకు తీసుకొచ్చిన నా బట్ట అండ్ మై CIO అండ్ మై ఎంటైర్ లైఫ్ పార్ట్నర్, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ మీ హియర్. థ్యాంక్ యూ అండి అందరికి. మెరీ క్రిస్మస్ మరొకసారి. థ్యాంక్ యూ నమస్తే వరల్డ్ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చిన్న టెస్ట్ కూడా ఉన్నారు, ఎలాగో టాయ్స్ కి సంబంధించి కాబట్టి అడుగుతాను. హాయ్, జస్ట్ నమస్తే వరల్డ్ అని చెప్పు చాలు. నమస్తే వరల్డ్. ఆల్రెడీ టాయ్ వాడామా? నమస్తే వరల్డ్ ఏ టాయ్ యూజ్ చేస్తాం? పర్లేదు చెప్పు, నీకు ఇంకొక 2 టాయ్స్ ఎక్స్ట్రా కొనిస్తాను. సో స్వీట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు నెక్స్ట్ మన హీరో అలాగే ఫస్ట్ టైం సార్ నమస్తే వరల్డ్ NTR కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం మిమ్మల్ని. సో మన మంచి అందరికీ నమస్కారం. బాగుందా? సూపర్ సూపర్. కొంచెం బ్యాక్ వెళ్ళండి. అన్నా లుక్ ఇయరా, అన్నా లుక్ ఇయరా. హలో భయ్యా, సంతోష్ అన్న ఇద్దరు పంపి బ్యాక్ జరుపుతాం. భయ్యా భయ్యా ఇట్లా భయ్యా కొంచెం బ్యాక్ 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 కొంచెం బ్యాక్ కొంచెం బ్యాక్ అటు వచ్చేసి